ఇక్కడ నారదముని ఆ పని మనిషి కొడుకుగా పుట్టినప్పుడు ఆ చాతుర్మాస సమయంలో గొప్ప ఈ పరివ్రజక వైష్ణవ ఆచార్యులు అక్కడికి వస్తారు. ఆ గురుకులాకి వాళ్ళు 4 నెలలు ఇంక అక్కడే ఉండిపోతారు. ఆ 4 నెలల సమయంలో నారదముని తల్లి వాళ్ళకి చిన్న చిన్న సేవలు చేస్తూ ఉండేది. వాళ్ళు కడిగి తిన్న ప్లేట్లు కడగడం కానీ, ఇట్లా వాళ్ళకి ఇల్లు శుభ్రం చేసి పెట్టడం, వాళ్ళు ఉన్న ఆశ్రమం శుభ్రం చేయడం, ఇలా పనులు చేస్తూ ఉండేది ఆ తల్లి. నారదముని వయసు 5 సంవత్సరాలే. అంటే ఎల్కేజీ కూడా లేడు ఆ పిల్లవాడు, 5 సంవత్సరాలే. మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదివినా కూడా భగవద్గీత పట్టం మనం. అంటే ఏదో తెలుసుకోవాల తపన ఉండేది ఆ పిల్లవాడి దగ్గర. ఆ టైంలో ఈ గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కృష్ణుని గురించి. అది దూరంగా కూర్చుని కొద్దిగా వినేవాడు. చదువు కూడా రాదు ఆ పిల్లవాడికి, చదువు కూడా రాదు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటే కొద్దిగా వినేవాడు. సో ఒకరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్ది రిక్వెస్ట్ చేస్తాడు. అయ్యా, మీరు ఎంతో గొప్ప మహాభక్తులు, మీరు పర్మిషన్ ఇస్తే మీరు ప్రసాదం తిన్న తర్వాత కొద్దిగా మీ ప్లేట్లో మిగిలింది, అది నేను తీసుకొని తినచ్చా అని అడుగుతాడు. ఒక గొప్ప మహాభక్తుడు అవ్వాలంటే ఒక గొప్ప భక్తుల ద్వారా మాత్రమే మనం భక్తులు అవ్వగలుగుతాం. భక్తుల పైన గౌరవం లేకుండా, భక్తుల పైన అసూయ గుణాలతో ఉంటూ ఎప్పటికీ భగవంత్ తత్వం మనం అర్థం చేసుకోలేం, భగవంతుని చేరుకోలేం. అతను ఏమడిగాడు, మీరు తిన్న వదిలేసిన ప్లేట్లో కొద్దిగా అక్కడక్కడ ఉంది, అది నేను స్వీకరించచ్చా? భగవంతుడు తింటే ప్రసాదం అవుతుంది, అదే ప్రసాదాన్ని భక్తులు తింటే మహాప్రసాదం అవుతుంది. భగవంతుడు తింటే నైవేద్యం ప్రసాదం చేస్తారు ఆయన. భగవంతుడు తినిన తర్వాత భక్తులు తిని మనకు వచ్చిందండి, గొప్ప ఆచార్యులు తిన్న తర్వాత అదేమవుతుంది? అప్పటికి మహాప్రసాదం అవుతుంది. భగవంతుడు తింటే మహాప్రసాదం కాదు, భగవంతుడు ప్రసాదం మాత్రమే. ఆ ప్రసాదాన్ని భక్తులు తీసుకొని ఆ భక్తుల ద్వారా మనకు వచ్చేదేమిటి? మహాప్రసాదం. Like, share and subscribe to HKM Hindupur channel.